వెల్కమ్ టు న్యూస్ 9 టీవీ. నేను మీ సత్య. టుడే స్పీడ్ న్యూస్. రష్యాతో బంధం వల్ల భారత్ కు తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటుందని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ అన్నారు. అయినప్పటికీ బయట శక్తుల ప్రభావం లేకుండా దేశ ప్రయోజనాలు, తమ భాగస్వాములను స్వయంగా నిర్దేశించుకోగల శక్తివంతమైన దేశమని కొనియాడారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 7 వింతలను అత్యంత తక్కువ సమయంలో సందర్శించి సరికొత్త రికార్డు సృష్టించారు ఈజిప్ట్ చెందిన మాగ్దే ఐసా. పెరూలోని అమెజాన్ అడవుల్లో జీవించే అరుదైన మష్కో పిరో తెగకు చెందిన వీడియో చిత్రాలను సర్వైవల్ ఇంటర్నేషనల్ అనే సంస్థ విడుదల చేసింది. వారు నదీ తీరంలో సేద తీరుతున్నట్లు ఈ చిత్రాలు ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి. తాజాగా వారి మనుగడపై కూడా ఆందోళన మొదలైంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కోవిడ్ బారిన పడ్డారు. ఈ మేరకు వైట్ హౌస్ బుధవారం ప్రకటన విడుదల చేసింది. అధ్యక్షుడుకు స్వల్ప దగ్గు, జలుబు, స్వల్ప అనారోగ్యంతో బాధపడుతున్నారని పేర్కొంది. ప్రస్తుతం ఆయన డలావర్ సముద్ర తీరంలో ఉన్న తన ఇంట్లో ఐసోలేషన్ లో ఉన్నట్లు వెల్లడించింది. కోవిడ్ చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపింది. బ్రిటన్ ప్రతిపక్ష నేత పదవికి భారత సంతతికి చెందిన ప్రీతి పటేల్ పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఎన్నికల్లో వితాం నుంచి పార్లమెంటుకు ఎన్నికైన ఆమె ఉగాండాలో స్థిరపడి బ్రిటన్ కు వలస వచ్చిన గుజరాతీ సంతతి తల్లిదండ్రులకు జన్మించారు. గాజాలో తక్షణమే కాల్పుల విరమణ అమలు చేయాలని, హమాస్ తన చెరలో ఉన్న బందీలను విడుదల చేయాలని ఐరాసా వేదికగా భారత్ మరోసారి పిలుపునిచ్చింది. ఒడిశాలోని పూరి శ్రీక్షేత్ర రత్న భాండాగారాన్ని గురువారం మరోసారి తెరిచారు. రహస్య గదిలోని విలువైన వస్తువుల్ని తాత్కాలికంగా ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ కు తరలించనున్నారు. ఆ గదిని తెరుస్తున్న కారణంగా భక్తుల ప్రవేశాన్ని నిలిపివేశారు. 46 ఏళ్ల తర్వాత ఆభరణాల లెక్కింపుకు శ్రీకారం చుట్టడంతో గత ఆదివారం తర్వాత నేడు మరోసారి రత్న భాండాగారం తెరుచుకుంది. పరిశ్రమలు, ప్రైవేటు సంస్థల్లో స్థానిక కన్నడిగులకు 100% ఉద్యోగాలు ఇవ్వాలంటూ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మంగళవారం ఎక్స్ లో చేసిన ప్రకటన కలకలం రేపింది. బుధవారం దాన్ని తొలగించారు. 75% ఉద్యోగాలకు స్థానిక కన్నడిగులను ఇవ్వాలని తాజాగా మళ్లీ ఎక్స్ లోని తెలిపారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు అజిత్ పవార్, దేవేంద్ర ఫడ్నవీస్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ దారి తప్పింది. ఇద్దరు పెను ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. పైలట్ చాకచక్యంగా వ్యవహరించడంతో చివరికి సురక్షితంగా ల్యాండ్ అయింది. రుణమాఫీ పేరిట రేవంత్ రెడ్డి సర్కార్ మరోసారి తెలంగాణ రైతులను మోసం చేస్తుందని బారాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. ఈ మేరకు ఎక్స్ ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. కిలోమీటర్ల కొద్దీ అడవుల్లో నడిచి వెళ్లి గిరిజనులకు స్వయంగా వైద్య సేవలు అందించిన ములుగు జిల్లా డిహెచ్ఎంఓ డాక్టర్ అల్లెం అప్పయ్యకు తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అభినందనలు తెలిపారు. నార్సింగ్ డ్రగ్స్ కేసులో రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు కీలక అంశాలు వెల్లడించారు. ఇందులో 20 మంది నిందితులుగా పేర్కొన్నారు. వీరిలో 7 పెడ్లర్లు, 13 మంది వినియోగదారులున్నారని తెలిపారు. కేసులో A10 గా ప్రముఖ సినీ నటి సోదరుడు అనుప్రీత్ సింగ్ ను పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతుల రుణమాఫీ మార్గదర్శకాలపై ఉత్తర్వులు తెలుగులో జారీ చేయడం అభినందనీయమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. అధికార పర్యటనల నిమిత్తం ఢిల్లీకొచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి బస కోసం ఢిల్లీలో కేటాయించిన వన్ జన్పద్ లో నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం అడుగుపెట్టారు. 1,00,000 వరకు ఉన్న రుణమాఫీ సొమ్ము 7,000 కోట్లు గురువారం సాయంత్రం 4 గంటలకు నేరుగా రైతుల రుణ ఖాతాల్లో జమ అవుతాయని, ఈ విషయాన్ని ప్రతి ఓటరుకు కాంగ్రెస్ నేతలు సగర్వంగా చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. జేఎన్టీయూ హైదరాబాద్ హాస్టల్లో విద్యార్థులకు వడ్డిస్తున్న భోజనంలో పురుగుల కలకలం కొనసాగుతుంది. గౌతమి వసతి గృహంలో బుధవారం భోజనంలో పురుగులు కనిపించడం తీవ్ర ఆందోళనకు దారితీసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ను వాస్తవిక అంచనాలతో రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఆర్థిక శాఖకు సూచించింది. రాష్ట్రంలో తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్లను సాగులోకి తీసుకువచ్చేలా ప్రాజెక్టుల నిర్మాణానికి కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ప్రాజెక్టుల నిర్మాణానికి అదనంగా మరో 11,000 కోట్లు కేటాయించాలని ఆర్థిక శాఖను కోరినట్లు తెలిపారు. ఎగువ కురుస్తున్న వర్షాలతో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. అల్లూరు సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలం గండిపోచమ్మ ఆలయంలోకి వరద నీరు చేరింది. భక్తులు క్యూలైన్లతో పాటు ఆలయం సమీపంలోని దుకాణాలను వరద ముంచెత్తింది. దీంతో దర్శనాలను ఆపేశారు.
అసెంబ్లీ వద్దకు అమరావతి రైతులు రాకుండా అడ్డుగా జగన్ సర్కారు కట్టిన గోడ ఇప్పుడు కూలింది. ఇన్నాళ్లు మూతపడిన అసెంబ్లీ రోడ్ ద్వారాన్ని శాసనసభాపతి అయ్యన్న పాత్రుడి ఆదేశంతో బుధవారం అధికారులు తెరిచారు. విమాన ప్రయాణంలో తోటి ప్రయాణికుడు అస్వస్థతకు గురి కావడంతో వెంటనే స్పందించిన చంద్రబాబు సతీమణి భువనేశ్వరి అతనికి అత్యవసర వైద్య సేవలు అందించేందుకు చొరవ చూపారు. గత ప్రభుత్వ నిర్లక్ష్య కారణంగా ఏకంగా 72 కోట్ల విలువైన ప్రాణధార మందులు వృధాగా మారాయి. ఆయా ఔషధాల వినియోగ కాలపరిమితి దాటిపోవడంతో పనికి రాకుండా పోయాయి. ఆస్తిలో వాటా ఇవ్వలేదని తండ్రిని కారుతో ఢీకొట్టి తనయుడు హత్య చేసిన ఘటన అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణంలో బుధవారం రాత్రి జరిగింది. ఎన్నికల్లో ప్రజలు చీకొట్టిన వైకాపా నాయకులు ఇంకా మారలేదని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. భీమిలి ఎర్రమట్టి దిబ్బల్లో 6 నెలల నుంచి పనులు జరుగుతున్నాయన్నారు. ఈ వ్యవహారంపై ఆ పార్టీ నేతలు చెప్పేవన్నీ అసత్యాలని ఆరోపించారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ News9 టీవీ. ఇంకా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.